ఓం శాంతి. ఈరోజు ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంబంధాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఆత్మ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఆత్మ శరీరంలోని బ్రుకటి స్థానంలో ఉంటుంది. ఈ ఆత్మలో 3 సూక్ష్మ శక్తులు ఉన్నాయి. అదేంటంటే మనసు, బుద్ధి, సంస్కార్. మనసు ద్వారా సంకల్పాలు చేస్తాం, ఆలోచన చేస్తాం. ఏదైతే మనం ఆలోచించామో దాన్ని విజువలైజేషన్ చేస్తాం. అంటే కళ్ళ ముందు ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో అలా బుద్ధి రూపి నేత్రం ద్వారా అన్నీ చాలా స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఏదైతే ఆలోచించామో, ఏదైతే చూసామో అది సంస్కార్ లాగా ప్రింట్అవుట్ అవుతుంది. అంటే కీబోర్డ్లో ఏదైతే టైప్ చేస్తామో స్క్రీన్లో చూస్తున్నాం బుద్ధి ద్వారా. అలాగే ఏదైతే చూసాం, ఏదైతే ఆలోచన చేసామో అది ప్రింట్అవుట్ అయ్యి సంస్కార రూపంలో బయటికి వస్తుంది. ఈ సంస్కారం కూడా మనకి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అసురీ సంస్కార్, అసురీ సాంప్రదాయ. 2 దైవీ సాంప్రదాయ, దైవీ గుణాలని చెప్తాం కదా. ఇలా మనకి 2 విధాలుగా సంస్కారం ఉంటుంది. ఒకటి అసురీ, 2 దివ్య సంస్కార్. ఎప్పుడైతే పరమాత్మ తండ్రిని మనం గుర్తు చేస్తూ ఉంటామో, స్మృతి చేస్తామో, మనలో దాగి ఉన్న అసురీ సంస్కార్ ఇది చేంజ్ అవుతుంది. దివ్య సంస్కార్ ఇమర్జ్ అవుతుంది. అప్పుడు ఆత్మలో దైవీ గుణాలన్నీ కూడా చాలా స్పష్టంగా ధారణ అవుతుంది. ఇప్పుడు ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం చూద్దాం. ఒక చంటి పిల్లవాడికి తన సర్వ సంబంధాలు ఒక తల్లితో మాత్రమే ఉంటుంది. ఎలా అయితే తనకి స్నానం చేయించేటప్పుడు, వాంతింగ్ చేసుకున్నప్పుడు లేదా పక్క తడిపినప్పుడు తనకి ఆయాగా అంటే సేవ చేస్తుంది. అప్పుడు తన రిలేషన్ ఆయాగా అవుతుంది. అదే తనకి ఆకలైనప్పుడు అన్నపూర్ణ దేవిగా పాలిస్తుంది. తను బోర్గా ఫీల్ అవుతున్నప్పుడు ఆడుకునే బొమ్మగా అవుతుంది. తనలో ఏదైనా నవ్వించాలి లేదా స్పెండ్ చేయాలి అనుకుంటే తనతో ఫ్రెండ్గా తన అన్ని ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకుంటుంది. చూసారా, ఒక చంటి పిల్లవాడికి తండ్రి ఎంత పక్కన ఉన్నా, అంటే తండ్రి ఎత్తుక్కున్నా సరే, తను మాత్రం తనకి ఆకలి అయితే తల్లి వైపే చూస్తాడు, తల్లినే వెతుకుతాడు. ఆ కళ్ళు తల్లి ఎక్కడుందనేసి ఇలా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఏడుస్తాడు, తల్లి కోసం పిలుస్తాడు. ఎంత తండ్రి తల్లి ఇద్దరూ సేమ్ అయినా వెతికిది మాత్రం తల్లినే. మనకి సాకారంలో కూడా తల్లి తండ్రి ఉన్నారు, శరీరధారి తల్లి తండ్రి ఉన్నా సరే, కానీ మనకి కష్టం కలిగితే, బాధ కలిగితే మాత్రం చూసేది పరంధామంలో ఉన్న పరమాత్మ వైపే. హో తండ్రి, మీరు ఎప్పుడు వస్తారు? హే గాడ్ ఫాదర్, ఈ కష్టాల నుంచి విముక్తి చేయండి అని అనేక రకాలుగా ఆయన్ని వేడుకుంటాం. మన కళ్ళు పైనే చూస్తుంది, మన వేళ్ళు పైనే చూపిస్తుంది. మనకి ఏదైనా నష్టం కలిగితే అపోజిషన్లో ఉన్న వాళ్ళు మనకి బాగా డిస్టర్బ్ చేస్తున్నప్పుడు పైనున్న పరమాత్మకి తెలుసు ఎవరేంటనేది. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ చూస్తున్న వ్యక్తికి మాత్రం ఆ పరమాత్మకి నిజం ఏంటో తెలుసు కదా అని నిశ్చింతగా, అంటే భారం పరమాత్మ పైన వేసేసి నిశ్చింతగా ఉంటారు. ఎందుకంటే మనిషి
ఒక్క జన్మకి తోడుంటే పరమాత్మ మాత్రం అనేక జన్మలకి తోడుంటారు. అందుకే మనకెవ్వరు ట్రైనింగ్ ఇవ్వకపోయినా సరే మన కళ్ళు పైన చూస్తుంది, మన వేలు పైన చూపిస్తుంది, పైన చూస్తూనే మాట్లాడతాం కదా. ఇప్పుడు ఆత్మకి పరమాత్మతోనే సర్వ సంబంధాలు. తల్లి అయినా, తండ్రి అయినా, టీచర్ అయినా, సద్గురువైనా, ఫ్రెండ్ అయినా, ఇలా బంధు, మిత్ర, సఖ, స్వామి, సర్వ సంబంధాలు. కానీ ఒక శరీరధారి మాత్రం తనకి తల్లి వేరే, తండ్రి వేరే, టీచర్ వేరే, గురువు వేరే, అలాగే అక్క వేరే, చెల్లి వేరే, తల్లి వేరే, స్నేహితురాలు వేరే, భార్య కూడా వేరే. ఎందుకంటే శరీరధారికి కొన్ని పవిత్రమైన సంబంధాలు ఉంటాయి, అలాగే అపవిత్రమైన సంబంధాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఒక శరీరధారి పిల్లవాడికి అమ్మ, అక్క, తల్లి, కూతురు ఇవి చాలా పవిత్రమైన సంబంధాలు. అలాగే అపవిత్రమైన సంబంధాలు ఏంటంటే లవర్, గర్ల్ ఫ్రెండ్, భార్య. ఇవి అపవిత్రమైన సంబంధాలు. దీనికి డివోర్స్ ఉంటుంది. చూడండి, పవిత్రత మన నిజ సంస్కార్, పవిత్రత మన ధర్మం. కానీ అపవిత్రత ఇది మనది శాశ్వతం కాదు, కాబట్టి దానికి డివోర్స్ ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఆత్మకి పరమాత్మతో ఉన్న సర్వ సంబంధాలు. ఓం శాంతి.